నమస్తే, అస్సలాము అలైకుం, సత్ శ్రీ అకాల్. ప్రైవేట్ సలాడ్ స్వయం మా అన్నలతో ఉన్నా. అన్న చెప్పండి, ఏం ప్రోగ్రామ్ ఇది? మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ ఉద్యమం 1994లో ఉద్యమం మొదలైంది. ఈ నేటి వరకు 30 సంవత్సరాలు అయింది. ఈ 30 సంవత్సరాల ఉద్యమంలో ఎంతోమంది మాదిగలు ఉద్యమాలు చేస్తూ నేల కొరిగినరు. వాళ్ళ ప్రాణాలు ఉద్యమంలో పనిచేస్తూ ప్రాణాలు విడిచిపెట్టారు. కాబట్టి వారి మాదిగ అమరవీరుల సంస్మరణ సభ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మార్చి 1న జరుపుకుంటున్నాం. కాబట్టి ఈరోజు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరులను స్మరించుకోవటము ఈరోజు ఎంఆర్పిఎస్ రామాయపేట మండలం ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా ఎస్సీ వర్గీకరణ ఫలాలు ఈరోజు 30 సంవత్సరాల తర్వాత జాతికి అందబోతున్నాయంటే వారి త్యాగ ఫలితమని మేము తెలియజేస్తున్నాం. నిజంగా వారి త్యాగము ఎక్కడ వ్యర్థం కాలేదు. వారి త్యాగ ఫలితంగానే ఈరోజు ఎస్సీలో ఉన్న 59 ఉపకులాలకు న్యాయం జరుగుతుందని తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా ఎస్సీ వర్గీకరణలో అంటే జాతి ఫలాలు పొందుకునే ఏ ఒక్కరూ మాదిగ జాతిలో మృతువులైన వీరిని ఎవరిని మర్చిపోవద్దని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై మాదిగ. ఎస్సీ వర్గీకరణ కొరకు గత 30 సంవత్సరాల కింద ఏర్పడినటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో అనేక మంది, వేలాది, వందలాది మంది కార్యకర్తలు పనిచేశారు. ఆ యొక్క ఉద్యమంలో కొంతమంది దురదృష్టవశాత్తు ఈ జాతి కొరకు ఉద్యమం చేస్తున్న క్రమంలో దామోదర్ గారి మైసన్న, దామోదరు, అనేక మంది, కొంతమంది భారతక్క కానీ ఈ ఉద్యమంలో పనిచేసే క్రమంలో ప్రాణాలు విడిచి వాళ్ళు మాదిగ అమరవీరులుగా మారినరు. ఆ మాదిగ అమరవీరుల ఆశయాలను కొనసాగిస్తూ ఇప్పటి వరకు ఉద్యమం చేసినాం. గతంలో కూడా ఇంకా భవిష్యత్తులో కూడా అమరవీరులటువంటి వారి ఆశయాలను తప్పకుండా మేము కొనసాగిస్తాం. అదేవిధంగా మాదిగ ఉపకులాలు ఆ యొక్క అమరులకు రుణపడి ఉండాలని తెలియజేస్తున్నాం. జై మాదిగ, జై మాదిగ, మాదిగ అమరవీరుల ఆశయాలను కొనసాగిస్తాం. మాదిగ అమరవీరుల ఆశయాలను జై మాదిగ కొనసాగిస్తాం. అమరవీరుల ఆశయాలను జోహార్ మాదిగ అమరవీరులకు, జోహార్ మాదిగ అమరవీరులకు.